హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మెత్తటి ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు మినపప్పు, 2 కప్పుల ఇడ్లీ రవ్వని తీసుకోవాలి. నేను ఇక్కడ పొట్టు మినపప్పును యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మినపప్పును చక్కగా కడిగి 7 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన మినపప్పుని మిక్సీ జార్లో తీసుకొని దీన్ని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టిన ఇడ్లీ రవ్వని వాటర్ లేకుండా పిండుకొని ఇందులోకి వేసుకోవాలి. హ్యాండ్ యూస్ చేసి దీన్ని కలుపుకోవాలి. అప్పుడే పిండి చక్కగా పులుస్తుంది. అవసరమైనప్పుడు కొన్ని వాటర్ వేసుకొని దీన్ని కలుపుకోవాలి. మరీ పల్చగా కలుపుకోకూడదు. ఇప్పుడు ఇందులోకి సాల్ట్, బేకింగ్ సోడాని వేసి మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని 8 గంటల పాటు మూత పెట్టి పెట్టుకోవాలి. 8 గంటల తర్వాత మూత తీసి చూస్తే పిండి ఈ విధంగా పులిసింది. పిండి ఎంత బాగా పులిస్తే ఇడ్లీలు అంత టేస్టీగా వస్తాయి. ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని వాటికి వాటర్ పెట్టుకొని అందులోకి ఇడ్లీ పిండిని వేసుకోవాలి. నేను ఇక్కడ అల్యూమినియం ప్లేట్స్ యూస్ చేస్తున్నాను కాబట్టి వాటర్ యూస్ చేస్తున్నాను. మీరు ఒకవేళ స్టీల్ ప్లేట్స్ యూస్ చేసినట్టయితే ఆయిల్ని పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని ప్లేట్స్లో ఇడ్లీ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో కొన్ని వాటర్ని పోయాలి, ఇడ్లీ ప్లేట్స్ మునగకుండా. ఇప్పుడు ఇందులోకి ఇడ్లీ ప్లేట్స్ని పెట్టి మూత పెట్టి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీరు కావాలంటే మధ్యలో ఓపెన్ చేసి చూడొచ్చు. ఇడ్లీలను ముట్టుకొని చూడండి. ఒకవేళ మీకు పిండి తీసుకుంటున్నట్టయితే ఇడ్లీలు ఇంకా అవ్వనట్టు. 15 నిమిషాల తర్వాత చూస్తే ఇడ్లీలు తయారైపోయాయి. ఈ విధంగా తయారయ్యాయి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంతే ఫ్రెండ్స్, మెత్తని ఇడ్లీలు రెడీ అయిపోయాయి.